ఒకవేళ మా అమ్మ ఈ హాల్ని నా పేరిట రాసిస్తే నేను మిమ్మల్ని కాదు మీ కజిన్ని పెళ్లి చేసుకుంటాను. అతని గురించి కూడా మీరు మాకేమీ చెప్పలేదు కదా. ఇదేంటి నువ్వు అలా? తరుణ్ అతను అమెరికాలో చదువుకుని వచ్చాడు కదా. ఐఎమ్ ష్యూర్ అతను మీకంటే ఎక్కువ సంపాదిస్తాడు, మీకంటే అందంగా ఉంటాడు. అందుకే నేను మిమ్మల్ని కాదు అతన్ని చేసుకుంటాను. ఇదిగో పిల్ల, నీకేమైనా మతిగాని పోయిందా? మా అబ్బాయిని పక్కన పెట్టి అతన్ని చేసుకుంటానంటావు? అదేంటంటీ, మేం ప్రైస్ చెల్లిస్తున్నాం. హాల్ కనుక నా పేరు మీద ఉంటే చాయిస్ నాదే కదా. అందుకే నేను కాంప్రమైజ్ అవ్వను. నీకు తెలుస్తుందా నువ్వేమంటున్నావు? మీకు తెలుస్తుందా మీరేమంటున్నారు? ఈ రోజు మీకు నా చెల్లెలు అందంగా కనిపించింది, రేపు నా చెల్లెలు కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్ అందంగా కనిపించవచ్చు, ఎల్లుండి పక్కింటి అమ్మాయి అందంగా కనిపించవచ్చు, ఎవరైనా కావచ్చు కదా తరుణ్. మీరు ఒక ఆడపిల్ల అందాన్ని చూసి పెళ్లికి విలువ కడుతున్నారా తరుణ్? కానీ మా అమ్మ నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంది. కానీ మీరేమో ఈ మ్యారేజ్ హాల్ ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నారా? ఏ ఆడపిల్లైనా అత్తవారింటికి వెళ్లేటప్పుడు దీవెనలు తీసుకుని వెళ్తుంది. అలాంటిది నేను వీళ్ళ శాపాలు తీసుకుని వెళ్ళనా? మీరు మా అమ్మని హాల్ అడిగారు కదా, తను సంతోషంగా ఇచ్చేస్తుంది. కానీ నేను దీనికి ఎలా ఒప్పుకోగలను? మా అమ్మకి తన ఇద్దరు కూతుళ్ళంటే ఎంతో ప్రేమ. కానీ నేను ఆ ప్రేమని బలహీనంగా మార్చుకోలేను. ఎందుకంటే ఆవిడే మాకు మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్పించింది. ఇక ఈ రోజు ఇది నా పెళ్లి కట్నం గురించి కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. నేను దాన్ని ఎప్పటికీ అమ్ముకోలేను. ఐఎమ్ సారీ. నా ఉద్దేశం ఎవరినో హర్ట్ చేయాలని, ఇన్సల్ట్ చేయాలని కాదు. కానీ మా అమ్మని గౌరవించని వ్యక్తిని, మా కుటుంబాన్ని గౌరవించని వ్యక్తిని, అందవే ముఖ్యం అనుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. మీరు సంపాదించేది కొంచెమే అయినా అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మనిషి అనుకున్నాను. కానీ మీరు నాతో సంతోషంగా ఉండలేకపోతే మీకు ఒకటి కాదు ఎన్ని వేల హాల్స్ దొరికినా మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నేను మీ ఆలోచనలు, అభిప్రాయాలు తప్పు అనడం లేదు, కానీ మన ఆలోచనలు కలవడం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. చూడు ప్రజ్ఞ, నువ్వు నాకు నచ్చావు. నేను ఇప్పుడు చేస్తున్నదంతా మన ఫ్యూచర్ కోసం చేస్తున్నాను. ఏదో అసలు తేడా తరుణ్. నేను కొద్దిగా ఉన్నా ఎక్కువ అనుకుంటాను, మీరేమో ఎక్కువగా ఉన్నా కొద్దిగా అనుకుంటారు. ప్లీజ్. ఇప్పటికైనా మీరిక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే అందరికీ మంచిది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. వెళ్దాం పదండి. పద బాబు.